హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏమైందంటే నిన్న మనము టాప్ బాక్స్ అండ్ మన టాప్ రాక్ ఫిట్ చేయించినాం కదా. సో దానికి ఏమవుతుందంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్కి టాప్ బాక్స్ ప్రెస్ అయిపోతుంది అనమాట. కూర్చున్న పిలియన్ కంఫర్ట్గా లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం నేను ఏం చేసిన అంటే మన శబరి ఇంజనీరింగ్ చింతల్లో ఉందన్నమాట. శబరి ఇంజనీరింగ్ దగ్గరకు వచ్చిన. శబరి ఇంజనీరింగ్ ఎవరో ఓనర్ కాదు, శివకోటేశ్వర రెడ్డి అన్న, దానికి ప్రొపరేటర్ అనమాట. సో దానికి ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్టెన్షన్ చేపిస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ బాక్స్ ర్యాక్ని ఎక్స్టెన్షన్ చేపిస్తున్నా. అది ఎట్లా చేస్తున్నారంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఇది మన ఒరిజినల్ టాప్ ర్యాక్. ఇది మన ఒరిజినల్ టాప్ ర్యాక్. సో మన శివన్న ఏం చేసినంటే ఆటోకేడ్లో డిజైన్ చేసి టాప్ ర్యాక్ని ఎక్స్టెన్షన్ చేస్తారు అనమాట. సో లేత్ మిషన్ మీద కటింగ్ అవుతుంది. ఎస్డి అడ్వెంచర్స్ మీరందరూ గుర్తుపడానా, శివకోటేశ్వర అయినా అందరు గుర్తుపడతారు నాకు తెలుసు, మన గ్రూప్స్ అందరు నాకు తెలుసు. సో ఆయన ఓన్ వర్క్షాప్ ఇది. సో ఇంకో ఈ డిజైన్ అంతా అన్ననే ఓన్గా చేసి తన సొంత అల్యూమినియం టాప్ రాక్ అనమాట ఇది. దాని మీద మనకి ఎస్డి అడ్వెంచర్కి సరిపడా మనకి ఫిట్ చేసి ఇవ్వబోతుంది అనమాట. ఇది ఏమవుతుందంటే సీట్కి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, కానీ నేను ఫిట్టింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఎంత ఎక్స్టెంట్ అవుతుంది అని చెప్పేసి. సో స్టే ట్యూన్. సో ఇంత కస్టమైజేషను ఇంత పెద్ద స్టోర్కి వెళ్ళినా కూడా దొరకదు. మనం పర్సనల్గా బైక్ తీసుకొచ్చి దాని డైమెన్షన్స్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని ఇంత కస్టమైజ్గా చేస్తున్నాడు అన్న. ఇక అన్న మన పేరు కూడా మెంబరే అనమాట. తనకు తెలుసు అనమాట ఒక రైడర్కి ఏం అవసరమో తనకు తెలుసు కాబట్టి. సో యూ కెన్ ఫీల్ ద వైబ్ అనమాట. సో అందుకని చెప్పేసి మన కోసం స్పెషల్గా మన కోసం అని చెప్పేసి ఒక డయాగ్రామ్ గీసి దానికోసం కస్టమైజ్ చేస్తున్నాం అనమాట. సో మన ఇది టాప్ రాక్ ఎక్స్టెన్షన్ అనమాట. ఏంటంటే మన స్క్రూ పైకి రాకోకుండా మనకి పవర్ ఇస్తున్నాం, గ్రూ ఇస్తున్నాం. ఎందుకంటే దీని మీద మళ్ళీ మనం టాప్ రావాలి కదా, హైట్ ఫిట్టింగ్ ఇష్యూ వస్తుంది కాబట్టి గ్రూ ఇస్తున్నాం. ఓకే. సో ఇంత కస్టమైజేషన్ ఎవరు చేయరు మామూలుగా. అయితే ఒక రైడర్ అర్థం చేసుకోవాలి. అంటే ఈ బాధలన్నీ ఒక రైడర్కే తెలుసు. అంతే, ఒక రైడర్ కెన్ ఫీల్ ద సిచ్యువేషన్స్, కాంప్లికేషన్స్ ఇన్ ద రైడింగ్. అంటే ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ చూసా, బిగ్ బేర్ బెంగళూరు పెట్టాడు ఆయన. బిగ్ బేర్ కస్టమ్స్, బిగ్ బేర్ బెంగళూరు అని చెప్పి ఉంది కదా. ఆయన పెట్టి లడాక్ వెళ్ళిన తర్వాత ఒక టాప్ ర్యాక్ చూసి, ఓకే, అక్కడ టాప్ ర్యాక్ అక్కడ వదిలేసి వచ్చాడు ఆయన. ఓకే, ఇరిగిపోయింది అక్కడ మధ్యలో సెంటర్కి ఇరిగిపోయింది పైపు. అయ్యో, అది చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం కష్టపడుకున్న డబ్బులు ప్రతిదీ మనము అదే కదా. జనరల్గా ఏంటంటే మన రైడర్స్ ఎవరు దీనికోసము ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు. అవునవును, అదేంటి మన పర్సనల్ సేవింగ్స్ నుంచి ఖర్చు పెడతారు. అవునవును, ఆ బాధ ఏందో రైడర్గా మనకే తెలుసు బాధ. అర్థమవుతుంది. ఇప్పుడు రామ్కోట్లోకి వెళ్ళి సేల్ చేస్తాడు, వాడికి ఎంతసేపు వాడికి 1000 రూపాయలు దొరికింది 2500 అమ్ముతాడు. కానీ ఆ క్వాలిటీ ఏంటి అనేది వాడికి సంబంధం లేదు అసలు, అర్థం కాదు. ఫస్ట్ ఒక నా రైడర్ చాలా మంది ఫీల్ అయిపోయారు కదా అన్న, నెల రోజులు నన్ను కొని ఇట్లా ఇది అయిపోయింది అన్న, నన్ను ఎంజాయ్ ఉంటావా అని చెప్పింది. ఓకే, అయితే నేను నా చేతులతోనే హెల్ప్ చేశాను. ఎప్పుడు అలాంటి చేయలేదు నేనైతే. నేను చేసిన మెటీరియల్ మాత్రమే డబ్బులు తీసుకున్నాను ఎక్కువ. రైట్. మరి ఓవర్ ప్రైస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు నేను. అంటే ఇది నాది మెయిన్ బిజినెస్ కాదు కదా, నాకు వేరే బిజినెస్ అవుతుంది కాబట్టి. ఇది ఫ్యాబ్రికేషన్ కానీ రైడర్స్ సపోర్ట్ కోసం చేస్తున్నాను. ఈ వీడియో పెట్టాక నాకు తెలిసి అయితే చాలా మంది మీ దగ్గరికి వస్తారు. ఓకే, కానీ మన రైడర్స్ కోసం కస్టమైజేషన్ ఎంత వీలైతే అంత చేయాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇదైతే నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను మీకు. ఇప్పుడు చూద్దాం మనము అక్కడ తీసుకెళ్ళి. రైట్, ఒకసారి ఓకే.
ఇన్ కేసు ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేద్దాం. ఎస్ ఎస్ కరెక్ట్. ఏంటంటే చాలా డేంజరస్ ఇది, చేతికి తగిలిందంటే కట్ అయిపోతుంది. కట్ అయిపోతుంది అన్న. హోప్ఫుల్లీ చూద్దాం. యా కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే ఇది రావాలి, ఇది మిస్ మ్యాచ్ కొంచెం ఇటు, ఇది కూడా కొంచెం ఇటు కింద ఎక్కలేదు. కొంచెం గ్రో అయితే అయిపోతుంది. నో ప్రాబ్లం. సో హాఫ్ ఇంచ్ కొంచెం సైడ్ చేస్తే సెట్ అయిపోతుంది. మాక్సిమం ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది అనమాట. అది చిన్న ప్రాబ్లం. అది ఎక్కడో కూడా దూరం కూడా కాదు, హైదరాబాద్ లోనే చింతల్లోనే ఉంటాడు అన్న, పెద్ద దూరం కూడా కాదు. ఇట్లా చేస్తే వేరే కంపెనీలో చేయి కట్ అయిపోయింది ఇక్కడ. పర్సన్కి పెద్ద మిషన్ అంటే దీంట్లో పెద్ద మిషన్ ఓకే కట్ అయిపోయింది. లైఫ్ థ్రెట్ అన్నా. కానీ మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద రైట్ రైట్ అది ఎప్పుడు మనకి హార్మ్ చేస్తుందో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎస్కేప్ అయిపోతాం. ఎప్పుడైతే నేనైతే ఎలా నా యాక్సిడెంట్ ఎస్కేప్ అయ్యాను. సో అన్న గ్రైండింగ్ అయితే చేసేసిండు అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఫిట్టింగ్. ఇంకా ఉంది, ఇంకా ముందు ముసల పండుగ. అంతే అంటావా? ఇంకా ఉందా? ఈ రెండు సెట్ చేయాలి ఇంకా. ఓకే ఆ హోల్స్ మ్యాచ్ కాలే. అవుతాయి అవుతాయి. ఓకే 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 ఓకే. ఇది ఇది దాంతో పాటు వేద్దాం, టాప్ ప్లేట్ తో పాటు. ఓకే వెళ్ళిపోయింది ఒకటి, వెళ్ళిపోయింది కదా, దీంతో పాటు వేద్దాం. అది కూడా దీంతో పాటు వేయాలి. మర్చిపోయినా మనం తీయాలి. అది వదిలేసి అది దాంతో పాటు వేద్దాము. ఇది ఇక్కడ వేస్తే ఇప్పుడు వెనక్కి వెళ్తుంది కదా, రెండు తీసి కాదు అసలు ఇక్కడ వేయొద్దు. సో హీస్ మిస్టర్ సందీప్ నిన్న మొత్తం నాతో ట్రావెల్ చేసిండు అనమాట. ఆఫ్టర్ టాప్ బాక్స్ ఫిట్టింగ్ నిన్న ఆయన ఫీల్ అయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మామ కుచ్చుకోబోతుంది మామ అన్నాడు డైరెక్ట్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ బాక్స్ ఫిట్ అయినాక యాజ్ ఎ రైడర్ ఆల్సో నేను కూడా ఫీల్ అయినా. నేను కూడా నాకు అర్థమైంది సిచ్యువేషన్ ఎక్కడ దాకా సీట్కి ఎక్కడ దాకా వచ్చిందో టాప్ బాక్స్ నాకు అర్థమైపోయింది. సో ఇమ్మీడియట్గా సండే మార్నింగ్ ఇవాళ మార్నింగ్ శివానకు ఫోన్ చేసిన, నువ్వు వచ్చే తమ్ముడు నేను చేసిస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అన్న ఎట్లా కస్టమైజ్ చేస్తుండంటే నాకైతే నిజంగా పిచ్చిలేస్తుంది. చెమట దారపోస్తుంది అన్న మన రైడర్స్ కోసం తప్పదన్న. తప్పదు కదా, ఎందుకంటే నీకు అర్థమవుతుంది. ఇదే ఒక వెల్డింగ్ షాప్ వానికి చెప్తేనే అర్థం కాదు. వానికి ఏమర్థం అవుతుంది చెప్పు నాకు? ఏమంటారు సార్, అరే బండి మీద పోయేదానికి ఎందుకలా ఇంతకాలం చేస్తున్నాం మరి వాళ్ళకి పోతాం. కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ఖర్చు పెట్టుకొని వెళ్తాం మనం. ఓన్లీ ఒక రైడర్కి మాత్రమే అన్న. అన్న ఎప్పటి నుంచో రైడర్ అనమాట. అన్న కిరా గ్రూప్లో కానీ ఏటీఎస్లో కానీ అందరికీ తెలిసిన పర్సనే అతను. ఆయన పెద్ద ఫ్యాబ్రికేషన్ వర్క్. ఆయన ఇది కోర్ వర్క్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది. ఇది కోర్ వర్క్ కాదు. ఆయన పెద్ద ప్రాజెక్ట్స్ పట్టుకుంటాడు. కానీ ఒక్క మన రైడర్గా అన్న కావాలి ఇది అని వస్తే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు అన్న. ఎస్డి అడ్వెంచర్ ఎవరన్నా సరే పిలియన్ రైడర్ ఇబ్బంది ఉంటే కనుక వచ్చి ఫస్ట్ ఇక్కడ చేపించుకోండి. ఒక్క నిమిషం ఆగనా అది పెట్టకపోతే ఇది సెట్ చేసినప్పుడు ఏంటంటే ఈ సీట్కి పిలియన్ రైడర్కి ఎంత గ్యాప్ ఉంది? నాట్ ఈవెన్ 2 ఇంచ్. ఒక్క పుల్లింగ్ గట్టిగా ఇచ్చినామంటే పిలియన్ రైడర్ ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోతాడు అనమాట. సో ఇది ఫీల్ అయినా నేను. ఇది ఫీల్ అయ్యి శివన్నకు ఫోన్ చేసి అన్న దిస్ ఈస్ ద సిచ్యువేషన్, పిలియన్ రైడర్ షుడ్ నాట్ సఫర్ అని చెప్పేసి నేను శివన్నకు ఫోన్ చేస్తే తను పర్సనల్గా ఈ టాప్ ర్యాక్ తను తయారు చేసింది అనమాట. పర్సనల్గా ఎక్కడ మీరు జనా కానీ మోటోటార్క్ కానీ పిఎస్ కానీ ఎక్కడ దొరకదు. ఈ టాప్ ర్యాక్ ఎక్కడ దొరకదు. ఇది అల్యూమినియంతో తయారు చేసిన టాప్ ర్యాక్. ఇది
పర్సనల్ కస్టమైజ్డ్ అనమాట, ఫుల్లీ కస్టమైజ్డ్ ఫర్ అడ్వెంచర్ అనమాట. ఇది మన అడ్వెంచర్ కోసము శివన్న పర్సనల్గా తయారు చేసి ఇన్స్టాల్ చేస్తున్నాడు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టాలెంట్కి నిజంగా చెప్తున్నా. దిస్ ఇస్ రైడర్స్ వర్క్ షాప్. తప్పకుండా రండి, తప్పకుండా రండి. అన్న మీకు ఎట్లా కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తాడు. సో పర్ఫెక్ట్గా మన టాప్ ర్యాక్ ఎక్స్టెన్షన్ అయితే ఫిట్ అయిపోయింది అనమాట. ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ బై శివన్న, ఫుల్లీ కస్టమైజ్డ్ అనమాట. ఇది ఏ బండికైనా సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అడ్జస్ట్ కాకపోయినా కూడా అన్న అప్పటికప్పుడు సెట్ చేసి ఇస్తున్నాడు. సో ఫైనల్లీ మన టాప్ ర్యాక్ అయితే ఫిట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఈ హోల్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ నుంచి మనం వెనక్కి మూవ్ చేసాం అనమాట ఈ టాప్ ర్యాక్ ఎక్స్టెన్షన్ వల్ల. ఆల్మోస్ట్ 4 inches, మొత్తం 4 inches. ఈ పిల్లర్ కి ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 inches మాక్సిమం టాప్ బాక్స్ వస్తే ఈ హోల్ వరకు వస్తుంది, 4 inches అంతే, అంతకు మించి ఇంకా రాదు. 4.5 inches ఇక్కడ ఒక 3 inches బాగా కంఫర్టబుల్ కూర్చోవచ్చు పిలియన్. సో పిలియన్ అయితే ఇక్కడ బ్యాగ్ కూడా ఇక్కడ వరకు వస్తుంది టాప్ బాక్స్. ఎస్డి అడ్వెంచర్ రైడర్స్ కి ఇది ఇప్పుడు మనం చేసిన జుగాడ్ అయితే అర్థమవుతుంది అనమాట. అంతేనా శివన్న? అంతే. 2 థ్రెడ్ సైడ్స్ కూడా ఉన్నాయి సైడ్. బంజీ కార్డ్స్ కి ప్లెంటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈడ వేసుకోవచ్చు, బయట చాలా ఉన్నాయి అనమాట. కింద మనం వేసిన బోల్ట్ కూడా ఉంది. సో ఫైనల్లీ మనం ఇవాళ అనుకున్న వర్క్ అయితే సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది అనమాట. సందీప్ అయితే మన వెనక నిన్న నా వెనక పిలియన్ రైడర్ కూర్చున్నట్టు అబ్బా క్రాక్ ఫిట్ చేసినాక ఇప్పుడు సందీప్ ఎట్లుంది? ఇప్పుడు నిన్న నేను గ్యాప్ వచ్చిందా ఇప్పుడు రైడర్ కి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా యాక్చువల్ గా. ఓకే, హియర్. సో నాకు రైడర్ కి ఇంత స్పేస్ ఉంది. ఓకే, సో ఇవాళ వచ్చేసరికి మనకి ఫ్రీగా ఇక్కడ వరకు వెళ్ళగలదు. నైస్ నైస్. డిఫరెన్స్ చూడండి, నీకు కావాల్సిన రూమ్ నీకు వచ్చేసింది ఇంత. రైట్, నువ్వైతే ఫ్రీ ఉన్నావు ఇప్పుడు. ఇంకా ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు ఇక్కడ ప్రెషర్ ఉండేది. ఓకే, ఇక్కడికి వచ్చిన ముందుకున్నప్పుడు ఓకే ఇక్కడ ఇలా ప్రెస్ అయ్యి నేను ఇట్లుండేవాడిని స్ట్రైట్ గా. నిన్న రైడర్ వచ్చి ఇక్కడ, ఇవాళ వచ్చి ఇంత ఫ్రీగా. రైట్, నీకు ఆల్మోస్ట్ 5 inch గ్యాప్ వచ్చింది. రెస్టింగ్ సీట్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు. రైట్ రైట్, నువ్వు ఫ్రీ, నువ్వు పిల్లన్ అయితే ఫ్రీ ఉన్నాడు కదా. ఫ్రీ, రైట్ రైట్, హ్యాపీ. రైట్ అన్న శివన్న, వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పెద్ద జుగాడ్ ఇది. ఎస్డి అడ్వెంచర్ లో ఇదొక అడ్వెంచర్, ఇదొక ఇది పర్ఫెక్ట్ జుగాడ్ అడ్వెంచర్ లోనే ఇది జుగాడ్ అనమాట. ఎక్కువ ఉంది అసలు ఇంతవరకు నాకు తెలిసి అయితే ఇండియాలోనే ఇంత పెద్ద జుగాడ్ చేసి ఉంటారు ఎవరైతే పిల్లన్ కోసం. సో శివన్న ట్రై చేసాడు, అది వర్కౌట్ అయింది. యాక్చువల్ గా ఇది పెట్టి చూపిస్తాను నిన్న ఎక్కడున్నది. సందీప్ లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తుండు. నిన్న ఇక్కడ ఉంది. నిన్న టాప్ బ్యాక్ ఎస్టర్డేస్ పొజిషన్ ఇస్ దిస్. టాప్ బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట నిన్నటిది. సో ఈ రోజు వచ్చేసరికి మనకి టాప్ బాక్స్ ఇక్కడికి ఇవాళ ఇగో ఈ ఫిట్టింగ్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంత స్పేస్, ఇంత గ్యాప్ వచ్చింది అనమాట. ఇక్కడికి కూడా వెళ్ళదు. 4 inches to 4 to 5 inches గ్యాప్ వచ్చేసి ఇక్కడ కుషన్ పెట్టుకుంటే ఈవెన్ రెస్టింగ్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి బ్యాక్ ఒక కుషన్ పెట్టుకుంటే ఇప్పుడు సోఫా సెట్ షాప్ లోకి వెళ్ళి జస్ట్ చేపిస్తే ఏదైనా గమ్మేసి అంటిస్తే అడ్డుకుపోతుంది. రైడింగ్ గేర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, కానీ కుషన్ ఉండదు కదా, ఇంత థిక్నెస్ ఉండదు కదా. ఇంత థిక్నెస్ లో చిన్న కుషన్ ఒకటి చేపించేసుకుంటే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సూపర్ సూపర్. ఎనీహౌ ఎవరికన్నా అడ్వెంచర్ సిరీస్ లో ఇష్యూస్ ఉంటాయి కనుక శివన్న ఇస్ ద కాంటాక్ట్. అయితే హైలీ రికమెండెడ్ అనమాట. అన్న శివన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నిజంగా నేను అవుతుంది అనుకోలేదు ఇంత తొందరగా ఈ వర్క్. నేను ఏదో పెద్ద పెద్ద ఆలోచన చేస్తాను. సండే నీకోసము ఈరోజు స్పెషల్ గా రావాల్సి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, చాలా సంతోషము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాటిస్ఫై కదా 100% అన్న. అన్న ఇంత ఫిట్టింగ్ ఎవరు ఇవ్వరన్న. అదే మనకు కావాల్సింది. ఇంత ఫిట్టింగ్ అయితే ఎవ్వరు ఇవ్వరన్న. బోల్ట్ టు బోల్ట్ ఫిట్టింగ్ 100 kgs weight ఈజీగా. ట్రై చేయండి, నిలబడడానికి ట్రై చేయండి మీరు. అది కూడా లేదు అన్న అటు పట్టుకుంటే పట్టుకుని ట్రై చేయి. ఒకసారి ట్రై చేయి.
నన్నేనా సూసైడ్ బాంబరా రైట్. చూడు సందీప్ నిలబడుతున్నాడు. ఆల్మోస్ట్ 80 kgs వెయిట్ అనమాట. ఇదైతే 100% వెరిఫైడ్ అనుకోండి. ఇక లైవ్ వెయిట్ అనుకోండి. ఇక ఆల్మోస్ట్ 80 kgs. సూపర్ అసలు అన్న, క్వాలిటీ సూపర్ అన్న నిజంగా. ఇదేంటంటే అల్యూమినియం వల్లయి, మెటీరియల్ ఏంటంటే అల్యూమినియం వల్లయి. ఓకే. బట్ ఇది ఏంటంటే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది. ఓకే. కానీ దానికి బేరింగ్ కెపాసిటీ ఎంఎస్ కంటే 3 times ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ వెయిట్ మాత్రం 3 times లెస్ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు సపోజ్ ఇది మనకి మైల్ స్టీల్ అయితే 3 kgs ఉంది అనుకోండి. ఓకే. ఇది 1 kg ఉంటుంది. కానీ వెయిట్ తక్కువ, బేరింగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే మనకి ఏంటి మెయిన్ గా రైడ్ లో ఏంటంటే ఇది ఒక 1 kg మనకు తగ్గింది అనుకో, మనకు బైక్ మీద ఒక 1 kg వెయిట్ తగ్గిపోద్ది కదా. అంతే. అట్లా ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత మంచిది రైడర్కి. అది అంతే. అది ఇంత ఎవరన్నా ఆలోచిస్తారా ఇంతగానో? సో మీకు ఏది కావాలన్నా కూడా ఇది రా దీన్ని ఎంత ముందు అల్యూమినియం రా మెటీరియల్ ఉందా నేను చూపిస్తా. తీసుకోవాలి. అది ఏ మెటీరియల్ తో తయారైందో చెప్పు. ఇందాక మనకి టాప్ ర్యాక్ ఫిట్ చేసింది ఇదే మెటీరియల్, అల్యూమినియం మెటీరియల్ అనమాట. కోర్ అల్యూమినియం ఇది, కంప్లీట్ అల్యూమినియం. సో స్టీల్ కంటే 3 times తక్కువ వెయిట్ ఇది. తక్కువ వెయిట్ ఉంటుంది. స్టీల్ కాదు మనకు ఫిట్ చేసింది అల్యూమినియం ఫుల్ అల్యూమినియం. థిక్నెస్ కూడా 5 mm థిక్నెస్. ఇది చూడొచ్చు మనము 5 mm థిక్నెస్. ఇది ఇంకోటి ఏంటంటే బ్రాండ్ మెటీరియల్. ఇది బ్రాండ్ మెటీరియల్. ఇది అంటే జిందాల్ ఇలాంటి కంపెనీ తయారు చేసిన మెటీరియల్ ఇది. ఓకే. ఓకే. ఈ రా మెటీరియల్ ఇది కటింగ్ అయిన తర్వాత పొజిషన్ ఇది. ఓకే. నీకు కటింగ్ అవ్వకముందు మెటీరియల్ చూపిస్తాను రండి. ఓకే. మీరు ఏమేమి చేస్తారన్నా? జనరల్గా మనకి షేప్ ఏంటంటే కనబడుతుందా? కటింగ్ షేప్ ఇది టాప్ ర్యాక్ షేప్ అన్న. ఇది ఈ షేప్ ఏంటంటే ఇది దీనిలోనే తీసిన షేప్. ఇది చూపించాను. అరే అన్న, ఇది ఏంటంటే హై ప్రిసిషన్ లెదర్ కటింగ్ మిషన్. మార్కెట్ లో ఎంత దొరుకుతుంది అన్న? ఇది ఈ మెటీరియల్ అనేది అసలు ఎవరు ఇవ్వరు అల్యూమినియంలో. ఓకే. మార్కెట్ లో ఇవ్వరు. మార్కెట్ లో మొత్తం మైల్ స్టీల్ వస్తుంది. ఓకే. కానీ అల్యూమినియం అనేది ఇది కూడా ఈ 5 mm థిక్నెస్ ఎవరు ఇవ్వరు. ఓకే. అది ఇక నేనేంటంటే మన రైడర్స్ కోసము ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేశాను. ఇది నచ్చింది అందరికి. సూపర్ అన్న. ఎవరైనా అడుగుతారు ఫస్ట్, అందులో ఒకటి పేరు పెట్టుకున్నా. ఎవరైనా అడిగితే ఇది చేసేసి ఇచ్చేసాం అంతే. ఓకే. తర్వాత ఏమైందంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకో తయారు చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం ఇది ఇప్పుడు దేనికోసం, దేనికైనా సెట్ అవుతుంది. దేనికైనా సెట్ అవుతుంది. ఏ ఫర్నిచర్ కానీ, హిమాలయన్ 450 కానీ, మెటియర్ 350 కానీ అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ప్రతి బండికి డిఫరెంట్ మోడల్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలంట? దానికి ఏం లేదు, డిఫరెంట్ హోల్స్ మాత్రం డిఫరెంట్ హోల్స్ ఒకటే. కానీ ప్రైస్ కోసం వాళ్ళు ఇది ఓన్లీ మెటీరియల్కి వస్తుంది, లేకపోతే ఇది ఓన్లీ హెచ్డీకి వస్తుంది, లేకపోతే ఇది ఓన్లీ హిమాలయన్కి వస్తుంది చెప్తారు. నా దగ్గర అట్లా ఏం లేదు. ఈ ప్లేటు అన్ని వెహికల్కి వస్తుంది. ఈవెన్ బ్రాండ్తో సంబంధం లేదు, అన్నిటికి వస్తుంది. చూడండి గైస్, ఈ ప్లేట్ ప్రతి వెహికల్కి వస్తుంది అంట. ఇది ప్రతి వెహికల్, ఈ వెహికల్కి వచ్చి ఈ వెహికల్కి రాదు అనే సమస్య లేదు. ప్రతి వెహికల్కి వస్తుంది. ఇది సొంతంగా అన్న శివన్న షెడ్లో తయారైంది అనమాట. శివన్న గ్యారేజ్ అనమాట. ఇది శివన్నాస్ గ్యారేజ్, రైడర్స్ గ్యారేజ్. ఇది కూడా అదే సేమ్. ఇది చూసినాక నెక్స్ట్ మన ఏంటంటే మనం మాడిపోయి ఫస్ట్ నా బండి మీద ట్రైల్ చేస్తాం కాబట్టి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ట్రైల్లో కొత్తది వాడాలి దానిలో. ఫైన్. ఓకే. ఇది నా టాప్ బాక్స్. అన్న ఇది దేనికన్నా? ఇది కూడా సేమ్ టాప్ ప్లేటే. బట్ ఇదేంటంటే ఇది మైల్ స్టీల్. థిక్నెస్ 3 mm. ఒక్క నిమిషం చేతికి అన్న. ఇది చాలా వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది అన్న. ఇప్పుడు ఇది 5 mm థిక్నెస్. ఓకే. ఇది 3 mm థిక్నెస్. ఓకే. బట్ ఇది దీనికంటే 3 times ఎక్కువ వెయిట్ ఉంది. అవును. నేను ఫీల్ అవుతున్నా. అది ఆల్మోస్ట్ ఇది లైట్ వెయిట్ ఇట్లా పట్టుకున్నా కదా. ఇది మైల్ స్టీల్. ఇది ఏంటంటే ఎవరైనా తక్కువ నాకు అంత అఫోర్డ్ చేయలేను, తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు ఇది ఇస్తాం అనమాట. ఓకే. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. ఇది మెటీరియల్ అనేది థిక్నెస్ ఎక్కువ, కెపాసిటీ ఎక్కువ, అల్యూమినియం కాబట్టి లోడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే
ఇది కూడా మీరు తయారు చేశారు? నా బ్రాండ్ విఎస్కేఆర్ అంటే వి కోటేశ్వర రెడ్డి. కోటేశ్వర రెడ్డి. వావ్ సూపర్ అన్న. అన్న మీరు స్టార్ట్ చేయొచ్చు అన్న, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కానీ చేస్తున్నా, ఆల్రెడీ చేశాను. బట్ ఏంటంటే మనకి నా కోర్ బిజినెస్ ఏదో అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఫైన్ అది డిస్టర్బ్ అవ్వకుండా రైడర్స్ కి అయితే హెల్ప్ చేయండి అన్న. డెఫినెట్ గా ఇటువంటి విషయంలో అయితే రైడర్స్ కి హెల్ప్ కావాలి మీరు. ఇదైతే సేమ్ ఇదే, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఏంటంటే మనిషి చచ్చిపోయినా ఇది తట్టుకోదు. మనిషి 100 years లైఫ్ ఉంటుంది అనుకో మ్యాక్సిమం. ఇది 500 years అయినా ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ ఎస్ఎస్. అన్న ఏం చెప్తున్నాడంటే మనిషి చచ్చిపోయినా కూడా ఇది పోదంట. ఇవన్నీ కూడా పోతాయేమో కానీ ఇదంతా క్వాలిటీ. 80s అంటే 80s వరకు తయారు చేస్తారు. ఒక బ్రాండ్ పెట్టారు ATS హైదరాబాద్లో మేజర్ రైడింగ్ గ్రూప్. సో అన్న ఆ బ్రాండ్ ఇక్కడ ప్రింట్ చేయించారనమాట సొంతగా, ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. అన్న మస్తు ఉందన్న క్వాలిటీ అయితే. నాకైతే అంటే ఆప్షన్స్ అనమాట, ఇన్ని ఆప్షన్స్ ఎక్కడ దొరకవు నిజంగానే. ఇప్పుడు ఎవరైనా మైల్ స్టీల్లో తక్కువ రేట్లో అమ్మేస్తారు. తక్కువ రేట్లో అమ్మేస్తారు. ఇవి ఏంటంటే ఇక GPS మౌంట్. ఏంటంటే రైడర్స్ కోసము హెల్మెట్ మౌంట్ అనమాట. ఇది వాల్ ఫిట్ చేసి దీంట్లో ఇక్కడ హెల్మెట్ పెట్టేసి. అంటే ఎలా అంటే నీకు హెల్మెట్ చూపిస్తాను. ఇక్కడ వాల్కి 2 స్క్రూస్ వేసి ఫిట్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ హెల్మెట్ ఇట్లా పెట్టేసేసి. నైస్ సూపర్ అన్న. కొందరు మొబైల్, కొందరేమో గోప్రో ఇక్కడ ఫిట్ చేసుకుంటారు. అవునవును, అది మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు మనకి SDకి ఇంకోటి హిమాలయన్కి ఏమో పైన హెడ్ అనేది వస్తుంది. అవును, GPS మౌంట్, మొబైల్ మౌంట్ అక్కడ వస్తుంది. కానీ మన మెటీరియల్కి లేదు అక్కడ. ఇటువంటి ఆప్షన్ ఇట్లాంటిది ఇట్లా ఫిట్ చేసి ఇక్కడ బోల్ట్ మన హ్యాండిల్ దగ్గర 4 బోల్ట్ ఫిట్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ మౌంట్ మనకి హెడ్ మనకు కరెక్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ గోప్రో ఒకటి, ఇక్కడ 2 ఫిట్ చేసుకోవచ్చు. లేకపోతే హ్యాండిల్ మీద ఫిట్ చేసాం అనుకోండి, హ్యాండిల్ మీద వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ మౌంటింగ్ నుంచి కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా నేను టెస్ట్ చేసా, చూపిస్తాను మొబైల్లో. అంటే ఇది చేసిన తర్వాత డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే, నేను ఫిట్ చేసిన వచ్చిన వైబ్రేషన్ లెవెల్స్. అచ్చా, ఇది డిజిటల్ గా మీరు టెస్ట్ చేస్తారు కూడా? ఇది మనకి GPS మౌంట్ అనేది మన హ్యాండిల్ దగ్గర ఫిట్ చేసినప్పుడు ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ మిర్రర్ దగ్గర ఫిట్ చేసి ఉంటాం కదా, హై లెవెల్స్. ఇంత హై లెవెల్స్ మొబైల్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, ఇంత తక్కువ వస్తుంది. మెయిన్ మన GPS మౌంట్ ఫిట్ చేసిన తర్వాత ఈ లెవెల్స్ అంటే 0.05 mm యావరేజ్ వచ్చేసింది. సూపర్ అన్న. లేదంటే ఇక్కడ ఇంత వచ్చింది 0.85. ఇంత డిఫరెన్స్ సెన్సార్స్ వెళ్ళిపోతాయి. నిజంగా మొబైల్లో సెన్సార్స్ డ్యామేజ్ అయిపోతాయి. నిజంగా సూపర్ గైస్. నిజంగా ఇది అల్యూమినియం, ఫుల్లీ అల్యూమినియం విత్ థ్రెడెడ్ అనమాట. ఈ GPS మౌంట్ మార్కెట్లో దొరుకుతాయి, మైల్డ్ స్టీల్ దొరుకుతాయి, కానీ ఇది ఫుల్ అల్యూమినియం. ఇది SS తో తయారు చేసింది అనమాట. ఇది రస్ట్ మాత్రం అసలు రాదు. ఈ దీంట్లో ఏ మెటీరియల్ కూడా రస్ట్ వచ్చేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైరెక్ట్ హ్యాండిల్ బార్ ఫిట్ అయిపోతుంది. వైబ్రేషన్ లెవెల్స్, మెయిన్ వైబ్రేషన్ ఫోన్ డ్యామేజ్ కాకుండా అయితే ఇది చాలా కాపాడుతుంది అనమాట. నిజంగా సూపర్ అన్న. అసలు నిజంగా ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలి శివన్న దగ్గర. సూపర్ అసలు. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. దిస్ ఇస్ గోపన్ రెడ్డి signing off. Bye bye.